గోల్డ్ రేట్ ఎందుకని ఎవ్వరు కొనకపోయినప్పటికీ కూడా, ఎవరు కొనే కెపాసిటీలో లేనప్పటికీ కూడా గోల్డ్ రేట్ ఎందుకు సార్ అట్లా ఆ విధంగా అసలు పైకి అలా పెరుక్కుంటా పోతా ఉంది? పెట్రోల్ ఒకటి మార్కెట్లో, పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్, బంగారము, షేర్స్, ఈ మూడు కూడా ఒకటి దాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ ఉంటాయి. షేర్ మార్కెట్ తగ్గింది అనుకోండి, బంగారం పెరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి బదులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. దాని మీద నియంత్రణ నీ చేతిలో నా చేతిలో లేదు, మోడీ గారి చేతిలో లేదు, అమిత్ షా చేతిలో లేదు, కేసీఆర్ గారి చేతిలో లేదు. పెరుక్కుంటూనే పోద్ది. అయితే అది అలాగే పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు తగ్గిందనే బాగుంటే టెక్నికల్ కరెక్షన్ అంటారు. అందులో టెక్నికల్ కరెక్షన్ ఏముంటుంది, ఏముండదు. అదే కదా, షియర్ గ్యాంబ్లింగ్ అమ్మా ఇది. షేర్స్ ఒకటి, బంగారం ఒకటి, షియర్ గ్యాంబ్లింగ్. డోంట్ బిలీవ్ దీస్ ఫిగర్స్. మీ దగ్గర సర్ప్లస్ డబ్బులు ఉంటే మీరు కొనుక్కోండి, లేదంటే దాని చూసి. అదే సార్, ఎన్ని రోజులు కొనుక్కొని ఉంటే బెటర్ బంగారం? తగ్గినప్పుడు కొనుక్కోండి అంతే. అది ఇంకో 2 నెలలకు తగ్గుద్దా, 3 నెలలకు తగ్గుద్దా 100% చెప్పడం అనేది కష్టం. కానీ ఏది జరిగినా సరే ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ అక్టోబర్. ఒక్కసారి ఈ రెసిషన్ పీరియడ్ దగ్గర నుంచి ఇండియా అనేటువంటిది ఎప్పుడైతే బయటపడడం మొదలు పెడుతుందో అప్పుడే మిగిలిన ప్రపంచం అంతా కూడా బయటపడుతుంది. లార్జెస్ట్ కన్జ్యూమర్ కదమ్మా ఇండియా, లార్జెస్ట్ కన్జ్యూమర్ కదా ఇండియా. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు కొనడం మొదలు పెడితేనే ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ తయారు చేసిన వస్తువులకు కొనుగోలు వస్తుంది. ఇండియాలోనే జనాల దగ్గర డబ్బులు లేక కొనకపోతే ప్రపంచంలో వాడు కొని ఎవరికి అమ్ముతాడు? ఇండియాలో జనాల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ బాగా ఉన్నాయి, ఇట్టించి అట్టించి ఇటు తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఏమవుతుంది, నీకు విమానాలు కావాలి. విమానాలు కానీ కావాలంటే ఎక్కడి నుంచి కొనాలి? బోయింగ్ 747 దగ్గర నుంచి కొనాలా? నా దగ్గర డబ్బులుండి నేను తిరిగితే కదా వాడు విమానం తయారు చేసి నాకు అమ్మేది. నా దగ్గర డబ్బులు లేవు, నేను తిరగడం లేదు, వాడు విమానం తయారు చేసి ఆడబెట్టుకుంటాడు. రైలు పెట్టెలు తయారు చేసి వాడు ఆడబెట్టుకుంటాడు. వాడు పెట్టుకోలేడు కదా. యాపిల్ ఫోన్ తయారు చేసి వాడు ఆడబెట్టుకుంటాడమ్మా? వాడు ఇంటే పెట్టుకోవాల్సింది. ఏం చేస్తాడు పెట్టుకొని? ఇండియా బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ డెస్టినేషన్ ఫర్ కన్జంప్షన్. ఇండియాలో కన్జంప్షన్ పెరిగితే ప్రపంచంలో కన్జంప్షన్ పెరుగుతుంది. ఇండియాలో కన్జంప్షన్ పెరగాలంటే ఏం చేయాలంటే మోడీ గారు మన జేబులో డబ్బులు పెట్టాలి. మొన్న ఇచ్చిన 20 లక్షల ప్యాకేజీలో నీ జేబులో కానీ నా జేబులో కానీ మోడీ గారు ₹1 పెట్టాల. పచ్చి మోసం మా ప్యాకేజీ మొత్తం బోగస్ అనమాట. అసలు నిజం చెప్పాలంటే అది చెవులో క్యాలీఫ్లవర్ పెట్టమంటారు చూసారు. అది ఆయన బయటకు ఆయన ఏదో చెప్పాడు పోయాడు, ఒక 2 నిమిషాలు చెప్పాడు పోయాడు. ఆ మొత్తం తీసుకొచ్చి మా ఫైనాన్స్ మినిస్టర్ మీద వేసాడు. ఆమెకేమో దాని గురించి తెలియదు. ఆమెమో ఎగిరెగిరి చెప్పింది. పక్కనే ఒకడు హిందీలో ట్రాన్స్లేషన్, దిక్కుమాల ట్రాన్స్లేషన్, వేస్ట్ అన్నీ కూడా. అట్లాంటి సందర్భంలో ఉండాల్సిన ఫైనాన్స్ మినిస్టర్స్ అంటే ఎలా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు ఉండాలి, పీయూష్ గోయల్ లాంటి వాడు ఉండాలా. షీ ఈజ్ నాట్ సూటబుల్. విచిత్రం ఏంటో తెలిసినా మీకు, అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ కింద వేరే ఇంకొక ఆయన ఉండేవాడు. పాప ఆయన తర్వాత క్యాన్సర్ వచ్చి చనిపోయాడు అనుకోండి. ఆయన ఉన్నప్పుడు ఆ రాఫెల్ డీల్ మీద సైన్ చేయలేదమ్మా. ఆయన సైన్ చేయడం ఇబ్బంది పెడుతున్నాడని ఉద్దేశంతో ఏం చేశారంటే ఆయన తీసుకెళ్ళి గోవా పంపించారు. ఆయన ఒకటి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, ఆరోగ్యం బాగాలేక. ఆ ప్లేస్లో ఏం చేశారంటే ఏమైనా తీసుకొచ్చి పెట్టారు. ఏమేం చేసిందంటే ఫైల్ మీద సంతకం పెట్టింది. రాఫెల్ డీల్ అయిపోయింది, అనిల్ అంబానీకి బెనిఫిట్ వచ్చింది. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ కింద పెట్టారు ఆమెని. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తే ఆమె ఎస్ అంటది. పోనీ మోడీ గారి దీని మీద ఏమైనా 100% గ్రిప్ ఉంటుందంటే ఉండదు. మోడీ గవర్నమెంట్లో మిగిలినటువంటి మినిస్టర్స్ పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి అందరినీ నెంబర్ 7 రేస్ కోర్టు రోడ్డుకి పిలిచి నేను ఈ పని చేయదలుచుకున్నాను మీరు సంతకం పెట్టండి అంటే అందరూ క్యూలో నిలబడి సంతకం పెట్టిపోతారమ్మా. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నో క్వశ్చన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. పొరపాటు నువ్వు కనుక క్వశ్చన్ చేసావా నువ్వు అవుట్. పాపం నితిన్ గడ్కరీ పరిస్థితి అదేగా. ఊరుకున్నటువంటి వాళ్ళు ఊరుకోకుండా నితిన్ గడ్కరీ ఈసారి ప్రైమ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంటుందని పుకారు పుట్టించారమ్మా 2019 ముందు. దాంతో నితిన్ గడ్కరీని తీసుకెళ్ళి చెత్తపూట్లు వేసినంత పని చేశాడు మోడీ. అయితే నితిన్ గడ్కరీ ఇది అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఐ మెట్ హిమ్ ఆల్సో. చాలా బాగా మాట్లాడతాడు ఆయన. ఏంటి అంటే మన జనాభా 130 కోట్లు, ఇండియన్ జనాభా 130 కోట్లకి 20 లక్షల ప్యాకేజీని, 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అసలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ₹1 ఖాతాలో వేసుకుంటూ పోతే అసలు ఎవ్వడూ కూడా పేదవాడు అనేవాడు ఉండడు కదా. ₹1 వచ్చినాయి అంటే పేదోడు కాదుగా ఇంకా వాడు. అసలు నీకు 20 లక్షల కోట్లు డబ్బులు ఏడున్నాయమ్మా అసలు వేయడానికి? ఇవన్నీ హైపోథెటికల్ థింగ్స్, దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ. 130 కోట్ల మంది జనాభా, ఒక్కొక్కటి అకౌంట్లో ₹1 వేస్తే 130 కోట్లే కదా, 20 లక్షల కోట్లు. ఇది దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఇది. అసలు నీకు ఎక్కడున్నాయి డబ్బులు? ఏడున్నాయి? నేను అడుగుతున్నదే చార్టెడ్ అకౌంట్. నేను అడుగుతున్నాను 20 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? లేవు. ఉన్నాయనే చెప్తున్నారు వాళ్ళు. లేవమ్మా, ఏడున్నాయి? అసలు అది నిజమైతే వాళ్ళు అన్న వాదన కరెక్టే కదా. 130 కోట్లు వేసేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా సార్. ఎందుకు వేస్తారట? ఏరు 5,40,00,000 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్రులని ఆర్టికల్ 3 అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నువ్వే తిరుపతిలో చెప్పి ఇవ్వలేదు. నువ్వు ₹1 జనాలు డబ్బులు ఎందుకు ఇస్తావు?
ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడానికి అవసరమైనంత బ్లాక్ మనీ విదేశాల్లో ఉందని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఎందుకు చేయలేదు ఆ పని? అధికారంలోకి రావడానికి ఇలాంటివన్నీ చాలా చెప్తారు. 303 వచ్చినాయి. ఏంది నువ్వు మాట్లాడేది? ఏందండి మోడీ గారు మరీ అన్యాయం అండి. $65 ఉండింది, $35కు $25 వచ్చిందండి క్రూడ్ ఆయిల్ ధర. పెట్రోల్ రేటు కొంచెం తగ్గించండి. ఏంటి తగ్గించేది? 303 ఏంటి తగ్గించేది? గట్టిగా మాట్లాడేమంటే దేశద్రోహి కింద కేసు పెడతాను మీద. దేశద్రోహి అని కేసు పెడతా. ఏంది మాట్లాడింది? ఎంత అన్యాయం చేశారో తెలుసుమా? యాక్చువల్గా కనుక అయినట్టయితే ఈ క్రూడ్ ఆయిల్ రేటు ఇంత చేటు తగ్గినప్పుడు మనకు హైదరాబాద్లో పెట్రోల్ $35 కంటే పెట్టడానికి అవసరం లేదమ్మా. మరి ఇప్పుడు $75 అంటే మిగిలిన $40 అన్యాయంగా దొబ్బేసినట్టుగా మన దగ్గర. అందులో ఇంకా విచిత్రం ఏంటో తెలిసినా, ఈ మధ్య ఈ రేట్ అంతా బాగా తగ్గింది కదా, $13 పెంచారమ్మా. ఆ $13 ₹2 సెంట్రల్ ఎక్సైజ్ కింద పెంచారు, $11 సెస్ కింద పెంచుకున్నారమ్మా. ₹2 సెంట్రల్ ఎక్సైజ్లోనేమో మనకి 42%, 41% షేర్ వస్తుంది. అంటే ఆ ₹2 షేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి, దీనికి అదే డివల్యూషన్ అంటారు కదా. ఆ ₹2 మీద 41% ఎంత వస్తుందమ్మా? 80 పైసలు. 80 పైసలు మనకు వస్తుంది. ₹1 మోడీ గారు ఉంచుకుంటారు. కానీ ఆయన తిరిగి ఏం చేశాడంటే $13 స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని ₹2 మాత్రమే ట్యాక్స్ చెప్పి మిగిలిన $11 సెస్ అన్నాడమ్మ ఆయన. సెస్ అంటే స్టేట్ గవర్నమెంట్కి షేర్ ఇచ్చే పని లేదు. మరి డబ్బులు పెట్టుకున్నావుగా, అదే 20 లక్షల కోట్లు. పోనీ ఆ 20 లక్షల కోట్లలోనైనా సరే ఈ 8 కోట్ల మందికి ఈ వలస కార్మికులకు ఏమైనా ₹1 ఇచ్చామంటే ఇవ్వలేదుగా. ఇప్పుడు కడతారంట మా షెడ్లో, నేషనల్ హైవేస్ పక్కనను రైల్వే ట్రాకుల పక్కన ఇప్పుడంట షెల్టర్లు కడతారట. షెల్టర్లు కట్టి ఇటు కనుక ఎవడన్నా పోయేవాడు ఉంటే వాడు తిండి పెడతారట. నువ్వు టెండర్లు కాలిఫర్ చేసేటప్పుడు, నువ్వు షెల్టర్లు కట్టేటప్పుడు, జనాలు చెప్పేటప్పుడు వాడు బతుకుతాడో సత్తాడో ఎవడికి తెలుసు? దిక్కుమాలిన ప్రోగ్రాంలు అమ్మ ఇవన్నీ. గోదావరి మీద సర్ ఆర్థర్ కాటన్ గారు డ్యామ్ అనేటువంటి ధవళేశ్వరం డ్యామ్ కట్టినప్పుడు 6 సంవత్సరాల పాటు టెంట్స్లో ఉండి డ్యామ్ కట్టారమ్మా వాళ్ళు, టెంట్స్ వేసుకొని. ఓకే. ఎవరో బ్రిటిషరు మన కష్టాలు చూసి, మన అడుగు తినే పరిస్థితి చూసి, గోదావరిలో నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయని పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకొని టెంట్స్ వేసుకొని రాత్రిపూట టెంట్స్లోకి పాములు వస్తాయేమోనని చెప్పి కాపలాలు కాసుకుంటూ డ్యామ్ కట్టిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు మోడీ గారు ఎందుకు చేయరా పని? ఈ 2 నెలల నుంచి ఏం చేసావు నువ్వు? షట్టర్లు పెట్టలేవా? టెంట్లు వేయలేరా? ఎవ్రీ 100 కిలోమీటర్లకు ఒకసారి టెంట్లు వేయలేరా? అసలు వీళ్ళందరూ నడిచిపోవడం ఏంది, నువ్వు టెంట్లు వేయడం ఏంది, భోజనం పెట్టడం ఏందమ్మా? రైళ్ళు అరేంజ్ అయ్యా నువ్వు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, మీకు భోజనం పెట్టే బాధ్యత నాదని చెప్పు. డబ్బులు ఉన్నాయిగా. ఒక్క పెట్రోల్ డీజిల్లోనే నువ్వు మా మీద వేసిన ట్యాక్స్లోనే 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయిగా. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 2 లక్షల కోట్ల రూపాయలు సేవ్ చేయొచ్చుగా. నీరవ్ మోడీ నన్ను ఇట్లాంటి వాళ్ళందరినీ వీపాలు కొడితే 3 లక్షల కోట్లు వస్తాయిగా. 4 + 3 7, 7 + 2 9, 10 లక్షల కోట్లు నేనే చెప్తున్నా లెక్క. ఇవన్నీ కూడా ఫిజికల్ క్యాష్ అమ్మా. ఇది ఈ 10 లక్షల కోట్ల నుంచి తీసా 8 కోట్ల మందికి పెట్టు. నీకు నాకేమి ఇవ్వాల్సిన పని లేదు. చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు తిట్టడానికి తిట్టింది. ఊరికి నేను తిట్లా.